ఇక తెలంగాణ ఉద్యమంలో ఆమెది కీ రోల్. గులాబీ బాస్ వారసురాలిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె జాగృతితో బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారు. గల్లీ నుంచి బుర్జ్ ఖలీఫా వరకు బతుకమ్మ గొప్పతనమేంటో వివరించేలా దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్ నిర్వహించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లిక్కర్ స్కామ్ ఆమెను అనుకోని చిక్కుల్లో పడేసింది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె కొన్నాళ్లు సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవడం హాట్ టాపిక్ అవుతోంది. పొలిటికల్గా కవిత మళ్ళీ దూకుడు పెంచబోతున్నారా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినంత బలంగా పోరాడబోతున్నారా? ఉన్నట్లుండి కవిత ఎందుకు సీన్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు? ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్లీ బిజీ కాబోతున్నారా? పూలే ఫ్రంట్తో రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేస్తారా? జాగృతిని మళ్లీ ఎందుకు తెర మీదకు తెస్తున్నట్లు? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్గా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత కూడా ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. హెల్త్ ఇష్యూస్తో ఇంటికే పరిమితమైన కవిత ఇప్పుడు బీసీ నినాదంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ హక్కుల సాధన ఎజెండాతో యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతితో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. జైలుకు వెళ్లే ముందే పూలే ఫ్రంట్ ను పెట్టారు కవిత. ఇప్పుడు మళ్లీ అదే ఎజెండాతో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీసీ సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. పూలే ఫ్రంట్తో పాటు రాష్ట్రంలో బీసీ సంఘాలతో భేటీ అవుతూ సమస్యల పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్ చేసే యోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాడుతూ రేవంత్ సర్కార్పై కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి పెంచుతున్నారు. సీఎం రేవంత్ ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశముందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే కేసీఆర్ సూచనలతోనే జైలు నుంచి వచ్చాక కవిత సైలెంట్ గా ఉన్నారన్న టాక్ వినిపించింది. ఇప్పుడు మళ్లీ ఆమె యాక్టివ్ కావడం కూడా గులాబీ దళపతి వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని భావిస్తోంది గులాబీ దళం. ఏ సమయంలో ఏ కేసులోనైనా కేటీఆర్ ను అరెస్టు చేస్తారంటూ 2 నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ డైరెక్షన్లో భాగంగానే కవిత కార్యాచరణ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళితే కేటీఆర్ ప్లేస్ ను కవితతో భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కవిత, ఇటు హరీష్ తో రేవంత్ సర్కార్ మీద పోరాడేలా వ్యూహరచన చేస్తున్నారట గులాబీ బాస్. జైలు నుంచి రిలీజ్ అయి హైదరాబాద్ చేరుకున్నాక కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాను ముందే మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు, తప్పకుండా పోరాడుతామంటూ కామెంట్స్ చేశారు కవిత. ఇప్పుడామె రేవంత్ సర్కార్ మీద, అటు మోదీ ప్రభుత్వ విధానాలపై ఎలా పోరు చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయిలో అదానీ వ్యవహారం హాట్ గా మారడంతో కేంద్ర సర్కార్ను టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం సర్కార్ కులగణనను మొదలుపెట్టడం, బీసీ అజెండాకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పుడు ఈ అంశంపైన కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు. పూలే ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 29న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కానున్నారు. అదే రోజు నుంచి రెగ్యులర్ గా ప్రజాక్షేత్రంలోనే క్రియాశీలకంగా ఉంటూ పోరుబాట పట్టాలని కవిత భావిస్తున్నారు. పొలిటికల్ గా కవిత రీఎంట్రీపై బీఆర్ఎస్ శ్రేణులు, ఇందూరు బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే మరో చర్చ కూడా గులాబీ పార్టీలో వినిపిస్తోంది.
ఇప్పటికే హరీష్ కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్గా మారుతారన్న చర్చ తెరమీదకొస్తోంది. అంతేకాదు, జైలుకు వెళ్లే కంటే ముందు ఆమెతో కలిసి నడిచిన నేతలెవరూ ఇప్పుడు కవిత రీఎంట్రీపై అంతగా ఆసక్తి చూపడం లేదట. కవిత తెర వెనక ఉంటేనే పార్టీకి లాభం జరుగుతుందని, ఆమె లైమ్లైట్లోకి రావడం ద్వారా లిక్కర్ స్కామ్ విషయంలో మళ్లీ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని గులాబీ లీడర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్న కవిత పార్టీలో ఎలా నెట్టుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.